కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పేది కాంగ్రెస్ గత కొద్ది రోజులు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. కానీ ఈరోజు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తెలంగాణలో ఉన్న హైయెస్ట్ కాస్ట్కి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గం అయితేనేది కొన్ని సామాజిక వర్గాలకి ఇంతవరకు కనీసం మంత్రివర్గంలో కూడా చూడు దక్కట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? 100% పండారి గారు ఇలా 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 7వ గ్యారెంటీ సామాజిక న్యాయం అని చెప్పి, 7వ గ్యారెంటీ సామాజిక 7వ గ్యారెంటీ సామాజిక న్యాయం, ప్రజాపాలనలో ఎవరైనా మాట్లాడచ్చు అన్నారు. సార్ నేను అడుగుతా ఉన్నా, లగచర్ల రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను. ఇవాళ గద్వాల రైతుల గురించి హరీష్ రావు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తానని మాట్లాడతావు. అదేవిధంగా రుణమాఫీ కాలేదని మాట్లాడితే జర్నలిస్టులను కొడతావు. అదేవిధంగా రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు గారు సవాల్ విసిరితే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తావు. అదేవిధంగా ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరద బాధితులను ఆదుకోవాలని చెప్తే రాళ్ల దాడి చేస్తావు. అదేవిధంగా హైడ్రా పేరుతోటి పేదవాళ్ళు ఇల్లు కొడుతుందని చెప్పేసి కేటీఆర్ ముషిరాబాద్ పోతే రాళ్ల దాడితోని నీ కార్యకర్తలతో దాడి చేపిస్తావు. ఇవాళ ప్రజాస్వామ్యం 7వ గ్యారంటీ అంటే ప్రజలు అడిగితే, ప్రజలు ప్రశ్నిస్తే, ప్రజలకు తరపున కొట్లాడితే ప్రతిపక్ష నాయకులను వేధించడమేనా, కేసులు పెట్టడమేనా ప్రజాపాలన అంటే? సామాజిక న్యాయం 7వ గ్యారంటీ ఇదేనా? నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ సామాజిక న్యాయం 7వ గ్యారంటీ పేరుతోటి ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరులకి ఇవాళ కనీసం మంత్రివర్గంలో స్థానం లేదండి. ఇవాళ మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం లేదు, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. నువ్వు మాట్లాడినావుగా గతంలో మంత్రివర్గ విస్తరణ 3 నెలలు కేసీఆర్ చేయకపోతే ఇదేం రాజరిక పరిపాలన అన్నావు కదా. నువ్వు ఎన్ని రోజులకు మంత్రివర్గ విస్తరణ చేసినావు? ఇంకా నీ పూర్తి 2 నెలలు కావస్తా ఉంది, పూర్తి స్థాయి క్యాబినెటే లేదు కదా అని యాదవ్ కుర్మ సోదరులు కడుపు మండి నువ్వే తేల్చినావు కదా. 22 లక్షల మంది యాదవులు, 6 లక్షల మంది కుర్మలు అని చెప్పి నువ్వే చెప్పినావు కదా. సుమారు 28-29 లక్షల మంది యాదవ్ కుర్మ సోదరులు ఉన్నారు బీసీలలో అత్యధిక జనాభా నువ్వే తెలిసినావు కదా కులగణలో. వాళ్ళకి ఎందుకు నువ్వు మంత్రివర్గంలో స్థానం ఇస్తలేవు అని చెప్పేసి ఇవాళ మంత్రివర్గంలో స్థానం గురించి యాదవ్ కుర్మ సోదరులు అడుగుతా ఉన్నారు. యాదవ్ కుర్మ సోదరులు ఏదో కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1,90,00,000 గొర్రెలు ఉన్నాయండి. ఈ దేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా ఉన్న రాష్ట్రం తెలంగాణ. అది కేసీఆర్ గారి గొర్రెల పంపిణీ పథకం ద్వారా 2014లో ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,20,00,000. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గొర్రెల పంపిణీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000. గొర్రెలు బాధపడి అయ్యో మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోయా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అయ్యో మాకు సంవత్సరానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 సార్లు నటల మంది ఇచ్చేది, మా ఆరోగ్యం బాగుపడేదని గొర్రెలు బాధపడి అయ్యో నటల మంది ఇవ్వని చెప్పేసి మాకు గొర్రె చచ్చిపోతే అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఒక గొర్రెకు 5,000 రూపాయల ఎక్స్గ్రేసియా వచ్చేది. అదేవిధంగా 10,000 పొట్టేలు చచ్చిపోతే 10,000 వచ్చేది. ఒకవేళ గొర్రెలు కాసే గొర్రెల కుర్మ కార్మికుడు చచ్చిపోతే 1,00,000 రూపాయల ఎక్స్గ్రేసి వచ్చేది. ఇలా యాదవులేమో కుర్మ సోదరులేమో ఇద్దరు కలిసి మాకు మంత్రి పదవి కావాలని, మాకు చనిపోతే ఎక్స్గ్రేసియా కావాలని, పాము గర్చు తేలు గర్చు అని చెప్పేసి, అదేవిధంగా అయ్యో జువాలుగా మేము ఉన్నాము, మాకు మూగజీవాలం మేము, మాకు ఇన్సూరెన్స్ కావాలి, మాకు నటల మందు కావాలి మాకు అని చెప్పేసి గొర్రెలు కూడా గాంధీ భవన్ ధర్నా చేస్తే ఈ కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని రేవంత్ రెడ్డి సర్కారు మూగ జీవాలను డీసీఎంలో అరెస్ట్ చేసింది. సామికి నేను చెప్పాలి, నేను ఈ రాష్ట్రంలో మూగ జీవాలను కూడా అరెస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి, తుగ్గులకు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడైనా ఉన్నంటే రేవంత్ రెడ్డి అని అంటున్నాను. ఇలా గొర్రెలను అరెస్ట్ చేస్తారా అండి? గొర్రెలను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళని తీసుకెళ్లి డీసీఎంలో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి. మనుషులు అడిగితే మనుషులను అరెస్ట్ చేస్తుంది, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అడిగితే కేటీఆర్ అరెస్ట్ చేస్తుంది. మూగ జీవాలు కూడా అయ్యో కేసీఆర్ నాయకత్వం మేము మంచిగా బతికినమయా, మాకు 3 సంవత్సరానికి 3 సార్లు నటల మంది ఇచ్చేది మా ఆరోగ్యం బాగుండడం కోసం, ఒకవేళ మేము ఏమైనా చచ్చిపోతే ఆరోగ్యం బాగాలేక చచ్చిపోతే మాకు ఇంత బీమా వచ్చేదని గొర్రెలు కూడా ఈ రేవంత్ రెడ్డి గుడ్డి సర్కారుకు కళ్ళు తెరిపించాలని గాంధీ భవన్ పోతే గొర్రెలను కూడా డీసీఎంలో అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన రేవంత్ రెడ్డి. నేను ఏం పోల్చుకుంటావు కేసీఆర్ తోటి? ఏం పోల్చుకుంటావు? పోలిక అని మాట్లాడుతావు. గిదా పోలిక? మూగ జీవాలను కూడా అరెస్ట్ చేస్తావు కానీ నువ్వు ఇంకో గీన గురించి నన్ను మాట్లాడిపిస్తున్నావు. తప్పదు. ఎట్లా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు మాట్లాడాల్సిందే, ప్రజలకు తెలవాల్సిందే. మేము చెప్పేది మేము యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ నాయకులుగా మీరు కూడా చెప్పాల్సిందే ఉంటుంది. కాబట్టి దీని మీద మనం మాట్లాడవచ్చు. సార్ ఫైనల్గా దూర బాలరాజు గారు 18 నెలలు అయింది. నిజంగా ప్రజలకు ఏమనుకుంటారో మనం వదిలేద్దాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమనుకుంటారో వదిలేద్దాం, మంత్రులు ఏమనుకుంటారో వదిలేద్దాం, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమనుకుంటారో వదిలేద్దాం, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఏమనుకుంటారో వదిలేద్దాం, మేధావులు ఏమనుకుంటారో వదిలేద్దాం. నిజంగా చెప్పండి, 18 నెలల పరిపాలన మంచి లేదా? మంచిగా ఉందంటే, ప్రజలు బాగుందంటే మంచిగా ఉన్నట్టు. అదే వాళ్ళు పొద్దునట్టు నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నాను. ఒక రైతు నిన్న కాల్ డిస్కనెక్ట్ అయింది, నాకు 4 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలకే వచ్చింది, 2 ఎకరాల సంగతి ఏంది మీరు అందరికీ వేసిరని అడిగిండు. నిన్న కాల్ రిజెక్ట్ అయితే
ఇవాళ మాట్లాడాడు. ఇవాళ అంశం ఏంది? వాస్తవంగా బీసీల అంశం ఉండే చర్చలో, కానీ నిన్న డిస్కనెక్ట్ అయింది కాబట్టి నాకు 4 ఎకరాలు ఉంది 2 ఎకరాలకే పడ్డది అని అంటున్నాడు. రైతు సంబంధించినటువంటి భరోసా. ఇవాళ ఏమంటున్నాడు సార్, ఇవాళ ప్రజలు 100% రేవంత్ రెడ్డి సర్కారుతో విసుగు చెందినరు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పట్ల విసుగు చెందినరు. ఏదో దోసుకుంటాను తప్ప దాచుకుంటాను తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చేతులు పెట్టేది కాదరా ఈ ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఇవాళ ముసలయ్య దగ్గర అదే చర్చ జరుగుతుంది, రైతుల దగ్గర అదే చర్చ జరుగుతుంది, యువకుల దగ్గర అదే చర్చ జరుగుతుంది. ఇంకో దుర్మార్గం ఏంటంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి బ్రదర్? కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలను పట్టుకొని మేము వేసినామని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ వాళ్ళ టీఎస్పీసీ చైర్మన్గా రిటైర్డ్ అయిన మహేందర్ రెడ్డి ఆయన దిగిపోయే రోజు చెప్పిండు, మేము 12,757 ఉద్యోగాలు ఇచ్చినామని. ఆయన రిటైర్మెంట్ పోయిన రోజు నేను కొన్ని ఉద్యోగాలు టీఎస్పీసీ చైర్మన్గా బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టిండు. నీ టీఎస్పీసీ చైర్మన్ నీ దగ్గర పనిచేసిన ఆయన 12,000 ఇచ్చినంటే నువ్వు 60,000 ఇచ్చినటువంటి నమ్ముతాడా? నేను అంటున్నాను, నేను ఎందుకు తుగ్లక్ సర్కార్ అంటే గీ అనమాట. చేసే పని చెప్పరు, చెప్పే పని చెయ్యరు. ఇవాళ నీ ఎమ్మెల్యేలు ఆనందంగా ఉన్నారా? నీ మంత్రులు ఆనందంగా ఉన్నారా? నీ మంత్రుల పైన కూడా పైలట్లను పెట్టినావు, నీ ఎమ్మెల్యేల పైన పైలట్లు పెడుతుంది. నీ మంత్రులు ఎవరైతే క్యాబినెట్ మంత్రులు నుండి కూడా పని చేయమంటే వాళ్ళ సెక్రటరీ చెప్తాడు ఎవరు చెప్పినా పని చేయకరని చెప్పేసి. ఇవాళ నీ ఎమ్మెల్యేలు అనిరుద్ధ రెడ్డి మాట్లాడింది కదా, నీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడింది కదా, ఏమని మాట్లాడు? నా కార్యకర్తకే రక్షణ లేదురా నాయన అని మాట్లాడింది కదా జీవన్ రెడ్డి. నీ ఎమ్మెల్సీ బీసీ రిజర్వేషన్ బాగాలేదని మాట్లాడింది కదా నీ తీర్మార్ మల్లయ్య. నీ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి మాట్లాడింది కదా 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదలలేదని. నేను పోతే ఫైల్ కదలలేదు, కానీ ఇంకొక పారిశ్రామిక ఒక మధ్యవర్తికి ఇచ్చేసి 20% ఇస్తే ఫైల్ కదిలిందని చెప్పిండు కదా. నీ ఎమ్మెల్యేలే 10 మంది అసంతృప్తిగా ఉన్నారు కదా. ఇలా నేను ఏమంటున్నా నీ గ్రాఫ్ కార్డు చెప్పింది కదా మంత్రులు మంచిగా పనిచేస్తారని చెప్పిండు డైరెక్ట్ నిన్న ఆయనే. కాబట్టి ఇలా మంత్రులు పనిచేయలేదు కాదు, నువ్వు పనిచేయట్లే, నీ మెదడు సరిగ్గా పనిచేయట్లే, నీ ఆలోచన సరిగ్గా పనిచేయట్లే, నీ భావజాలం సరిగ్గా పనిచేయట్లే. తెలంగాణ కోసం నీ భావజాలం లేదు, తెలంగాణ కోసం నీ ఆలోచన విధానం లేదు, తెలంగాణ రైతులు బాగుపడాలని లేదు, తెలంగాణ విద్యార్థులు బాగుపడాలని లేదు, తెలంగాణ మహిళలు బాగుపడాలని లేదు, తెలంగాణ సంబంధించినటువంటి సకల జనులు బాగుపడాలనే ఆలోచన నీకు లేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆలోచనలో కల్మషం ఉంది, రేవంత్ రెడ్డి ఆలోచనలోనే దుర్మార్గం ఉంది, రేవంత్ రెడ్డి పనులలోనే తెలంగాణ వ్యతిరేకం ఉంది. ఇవాళ నీ పదవి కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎందుకు హింసిస్తావు? తెలంగాణ సమాజ రైతాంగంతో ఎందుకు ఆటలాడుకుంటావు? ఇవాళ డబ్బులు లేదన్నది నువ్వే. భారత్ సమ్మిట్కి డబ్బులు ఎట్లా వచ్చినాయి నేను అడుగుతున్నాను. డబ్బులు లేవని నువ్వేనావు కదా. భారత్ సమ్మిట్కి ఎట్లా డబ్బులు వచ్చినవి? కార్ రేస్ మీద రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, కార్ రేసింగ్ మీద రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా స్పష్టంగా. నేను భారత్ సమ్మిట్కి నువ్వు పెట్టినటువంటి 30 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినవి, ఎట్లా పెట్టినావని అడుగుతున్నాను నేను. ఫుట్బాల్ మ్యాచ్ ఆడింది ఒకటి 20 కోట్లు పెట్టింది, దాన్ని 4 దేశాల సంబంధించిన ఫుట్బాల్ లీగ్ని, దాని క్యాన్స్ వచ్చినాయి 20 కోట్లు. 300 కోట్లు అందాల పోట్ల క్యాన్స్ వచ్చినవి. డబ్బులు లేవంటున్నావు కదా. రైతులకు ఇస్తాను డబ్బులు ఉండవు, నిరుద్యోగులకు ఇస్తాను డబ్బులు ఉండవు, తులం బంగారం ఇస్తాను డబ్బులు ఉండవు, పింఛన్ పెంచుతాను డబ్బులు ఉండవు. కానీ అందాల పోటీలకు 300 కోట్లు ఉంటాయి. అదేవిధంగా నువ్వు ఢిల్లీకి తిరుగుతందుకు డబ్బులు ఉంటాయి, బిజినెస్ క్లాసులలో పోతేందుకు డబ్బులు ఉంటాయి, అదే భారత్ సమ్మిట్ పెడతానికి డబ్బులు ఉంటాయి. అదేవిధంగా అనేక రకాల ఈ ఏదైతే ఎందుకు డబ్బులు రైతు బంధు ఇస్తే డబ్బులు రావు, కమిషన్ రాదు కదా. నీ ఎమ్మెల్యేలు అంటారు కదా 20% కమిషన్ ఇవ్వకుంటే ఫైల్ కలతలేదని. ఇలా మంత్రుల స్థానంలో లక్ష్మీ మంత్రులు వచ్చారట, లక్ష్మీ మంత్రులే ఇలా ఫైల్ కదిలిస్తారట, పైసలు ఇస్తే ఫైల్ కలుగుతుందట. ఎందుకే పైసలు ఎందుకే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే లేదు సార్ ఢిల్లీకి పంపాలి 20%. ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా లేదు. కాంట్రాక్టర్లు అండి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్లు సెక్రటరీ పోయి ధర్నా చేసిరండి, మా బిల్లులు ఇవన్నీ 10 లక్షలు 5 లక్షలు. సర్పంచులు అండి ఇంకా స్టిల్ జరుగుతుంది అలా. సర్పంచుల సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకులు రోజు ధర్నా చేస్తారు మా బిల్లులు ఇవ్వాలని. కాబట్టి ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని జనాల దగ్గరికి పోతే ముఖం లేదు, రైతుల దగ్గర పోతే ముఖం లేదు. కాబట్టి ఏదన్నా అప్పో సప్పు ఏడ తీసుకొచ్చినావు ఏం చేసినావు కానీ మనం నోరు కట్టుకుందాం రాని, ఈ నెల 2 నెలల మంది నోరు కట్టుకుందాం. ఇంతకుముందు అంటే నోరు తెరిచినాం, గతంలో అన్నాడు కదా మాకు పరిపాలన శాత కాదా అనే, మాకు 60 ఏళ్ళ అనుభవం ఉంది, మేము నోరు కట్టుకుంటే రుణమాఫీ ఉత్తగానే తీసేస్తా అన్నాడు. ఇన్ని రోజులు నోరు తెరిచిరు మంచిగా, అందుకనే రుణమాఫీ చేయలేకపోయారు, సరిగ్గా రైతు బంధు చేయలేకపోయారు. ఈ రైతు భరోసా రైతు బంధు అంటారు కదా, ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నోరు కట్టుకోమని చెప్పినాడు ఆ నాయకులకి. ఈ మంత్రులు రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు కట్టుకుంటున్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు నోరు కట్టుకురట, కట్టుకుంటే ఇప్పుడు ఈ రైతు బంధు విడుదల చేసిరట. అది కూడా ఎలక్షన్ల కోసం చేసిన పోయి తర్వాత తెరుద్దురని చెప్పినాడు నోరు. నోరు తెరిచింది మీరు, అన్యాయం చేస్తుంది మీరు, 20% కమిషన్ తీసుకుంటుంది మీరు, 420 హామీలు ఇచ్చింది మీరు, ఇలా జనాన్ని దగా చేసింది మీరు,
జనాల దగ్గరికి ముఖం జల్లక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినట ఎలక్షన్స్లో పోతే ముఖం తంతర్రమని చెప్పిరట. చెప్తే ఏదో రైతు బంధాన్ని ఇద్దామని చెప్పేసి నోరు కట్టుకురట. మళ్ళీ తర్వాత నువ్వు ప్రజలారా మీ టీవీ ద్వారా చూసే ప్రజలకు వీక్షకులు చెప్తున్నా, మళ్ళీ నోరు తెరుస్తారు వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద సోయి లేదు, తెలంగాణ రైతాంగం మీద సోయి లేదు, తెలంగాణ నీళ్ళ మీద సోయి లేదు, తెలంగాణ విద్యార్థుల మీద సోయి లేదు, తెలంగాణ నిరుద్యోగుల మీద సోయి లేదు, తెలంగాణ మహిళల మీద సోయి లేదు. కనీసం రేపో మాపో సావుకు దగ్గర ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న ముసలమ్మల ముసలయ్యల కూడా సోయి లేదు వీళ్ళకు. ఆడపిల్లలకి ఇచ్చేటువంటి తులం బంగారం మీద సోయి లేదు. ప్రజల ఆలోచన చేయండి. కేసీఆర్ నాయకత్వానికి నా నాయకత్వానికి కంపేర్ చేయమన్నటువంటి రేవంత్ రెడ్డి తీరును చూడండి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను చూడండి, అమలు చేసిన తీరును చూడండి, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను చూడండి, మోసం చేసిన తీరును చూడండి. ప్రజలకు మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.